ఇప్పుడు లవ్ ఎవరు చేస్తున్నారు అంతా దానికోసమే. అది అది ఏమిటండి మీరు మాట్లాడేది? అడగతారా? తర్వాత గొడవలు పెట్టుకున్నారు కొంతమంది, ఇద్దరు కావాలని గొడవలు పెట్టుకున్నారు. మీ పేరు? షమీర్. జై స్టార్ అంటారు ముద్దు పేరు. జై స్టార్. ఎందుకు ఈ పేరు వచ్చింది? ఇది నా విజ్ఞానం. రీల్స్ తీసి అందరినీ యాటిట్యూడ్ చేసి ఒక్కరంత ముద్దుగా పేరు వచ్చింది. ఏంటిది మాకేంటిది అంటున్నాను. వ్యాలంటైన్స్ డేకి నాకు కనీసం చాలా మంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు. లవ్ అంటే ఒక అమ్మాయి ఉన్నది, రెడ్డిస్ అమ్మాయి. ఆ అమ్మాయి కొద్దిగా సౌండ్ పార్టీ, నేను కొద్దిగా లో క్లాస్ అని చెప్పి దాన్ని రేపు వికారాబాద్ కాకుండా ఏ పటాన్చేరో గంటిపేటని చెప్తే ఎలా ఉంటది అంటే కొద్దిగా హై రేంజ్ అని చెప్పి కొద్దిగా డౌన్ చేసింది. అందుకని చెప్పి కొద్దిగా దూరం పెట్టింది. బట్టల షాప్ లో కూడా దిగారంటే నా రాజా. ఏజెస్ అంటే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు లవ్ అనే మాటే నాకు తెలియదు. ఇప్పుడు వచ్చింది కదా 2020 నుంచి 2024 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ ఇక్కడ లవ్వే. ప్రతి ఒక్క పొట్టోడెక్కడ లవ్వే. ఏదైనా కూడా ఫేస్ టు ఫేస్ చూసి లవ్ చేసేదే కరెక్ట్. ఇన్స్టాగ్రామ్ అని అయ్యని చాటింగ్ అని చెప్పి అది కొద్దిగా నథింగ్. పలానా కాలేజు అది ఇది అని చెప్పి కొద్దిగా ఎతికి బ్రెయిన్ వాడేసి అప్పుడు లవ్ చేస్తే అది పెళ్లి చేసుకున్నా కూడా సంతోషం. ఏదైనా కూడా అమ్మాయిని చూసి ఫేస్ టు ఫేస్ చూసి లవ్ చేయండి. అసలు మీ వాళ్ళు జరిగే పనేది కాల వేళ చెయ్యతల కౌంట్లో ఒకసారి చెప్తారా? కౌంట్లో అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, ఇంటర్ ఫోర్త్ ఇయర్, బీటెక్ ఫస్ట్ ఇయర్, ప్రతి ఒక్క కౌంట్కి ఒక్కొక్క లిఫ్ట్ ఇస్తున్నా. అంటే ఫస్ట్ కిస్ ఒక అమ్మాయి కృష్ణ చైతన్య కాలేజ్ అన్న ఒక అమ్మాయి ఉండేది. అంటే కొన్ని రోజులకి ఆ అమ్మాయి చెత్త అలవాట్లో నాకు నచ్చలా. నాతో తిరగడం, మళ్ళీ ఇంకొకరితో మళ్ళీ చాటింగ్ చేయడం, అది నాకు నచ్చకుండా ఉండేరేకే లవ్ అనే మాట నాకు కొద్దిగా తెగిపోయింది. నేను ఎప్పుడైనా వ్యాలంటైన్స్ 14th గురించి ఆలోచించినప్పుడు బ్లాక్ డే మాత్రమే గుర్తొస్తుంది. ఎందుకంటే 40 people of our brave hearts died in that day actually. So I think it's better to celebrate or to mourn for them instead of celebrating this Feb 14th. I think like that only. అట్లయితే కొంచెం పాస్ట్లో బాగుండేది, ఇప్పుడు కొంచెం వాల్గర్గా కొంచెం బ్యాడ్గా ఉంది. సో పర్లేదు, కొంతమంది కొన్ని ప్రాసెస్ మార్చుకుంటే బాగుంటుంది. బ్లాక్ డే పెట్టుకోవాలి, ప్లస్ వ్యాలంటైన్స్ డే ఉంది. సో లవర్స్ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మన ఇండియన్స్ ఆర్మీ డే బ్లాక్ డే. మీరు లవ్ చేస్తున్నారా? ఆఫ్ కోర్స్ అది లేకుండా ఉంటారు కదా ఎవరు. గురుడు భలే ఫాస్ట్ డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేసాడు. ప్రతి ఒక్కరికి అమ్మాయిలు ఉండాలి, లవ్ ఉండాలి, లైఫ్ లో పార్ట్నర్ ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ బట్ లిమిట్ లో ఉండాలి. ఎక్కడ ఏం చేయాలో తెలుసుకుంటే చాలు. రే రవి, నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. అవునవును. ఓకే. అండ్ చిన్నపిల్లలు లవ్ చేస్తున్నారు కదా 7th 6th క్లాస్ నుంచి. సో ఆ లవ్ కరెక్ట్ అంటారా? మనం లవ్ అనుకున్నాం కానీ జస్ట్ అట్రాక్షన్ అంతే. అది ఒక ఊపులోకి వెళ్తాం. తప్పే ఉంది. నా పాయింట్ ఆఫ్ వ్యూతో అక్కర్లేదు బ్రో, అది వేస్ట్ ఆఫ్ టైం. అది ప్రేమించడానికి పవిత్రపడటానికి ఆదాన టైం వేస్ట్ చేసుకున్నాను. ఈ ఏజ్ ఏంటంటే చదువుకొని మన లైఫ్లో ఆలోచిస్తే ఆటోమేటిక్ వాళ్ళే వస్తారు. సో మన సక్సెస్ అయితే మన సక్సెస్ వెనక వాళ్ళు వస్తారు, కానీ మన వాళ్ళ వెనక ఎదురుగా ఉన్నాం, మన సక్సెస్ రాదు. ఒక మనిషి గురించి ఇంతలా తాపత్రయపడటం కూడా కరెక్ట్ కాదేమో. ఏమైనా స్పెషల్ ఉందా? ఆల్మోస్ట్ ఉంటుంది కదా. ఇవ్వకపోతే మళ్ళీ బ్రేకప్ అంటారు, లేకపోతే మెసేజ్లు రావు, వాళ్ళకి కాల్స్ మీద కాల్స్ వస్తాయి. బుద్ధి గడ్డి తిని ఆఫ్ కోర్స్ ఉంటుంది. కాకుండా చిన్న రోజు ఫ్లవర్ ఇస్తా, హగ్ ఇస్తారు, లాస్ట్కి వెళ్ళిపోతాం ఇంటికి. ముందు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వ్యాలంటైన్స్ డే అంటే లవ్ ప్రేమికుల దినోత్సవం. ఓకే. అండ్ మీరు ఎవరైనా లవ్ చేస్తున్నారా? చేస్తున్నాను. ఓకే. మీ లవ్ సక్సెస్ అయిందా? బ్రేకప్ కూడా అయిపోయింది. సరే ఎన్నెన్నో అనుకుంటాం.
బ్రేకప్ కూడా అయిపోయిందా? సో కారణం ఏమిటి? కారణం బయట తిరుగుతున్నానని, సిగరెట్లు అయితే తాగుతున్నానని మానే వదిలేసి చెప్పలేదా బ్యాడ్ హ్యాబిట్స్ మానుకోమని చెప్పలేదా? చెప్పింది కానీ ఆ రోజు తెలియక తాగేశాను. ఇంకా అమ్మాయి తెలిసి ఇంకా వదిలేసి ఎలా ఉంది బ్రేకప్ అయిన తర్వాత మీ ఫీలింగ్స్? బాధగానే ఉంది కానీ అలవాటు చేసుకుంటున్నా ఎక్సెట్రా వీటిలో మునిగి తేలుతున్నారు అనమాట. ఇవి ఎంతవరకు కరెక్ట్? అంతేం కరెక్ట్ ఏం కాదు కానీ మళ్ళీ చెడిపోతారు కదా. ఇప్పుడు బ్రేకప్ అయ్యి అబ్బాయిలు అందరూ గడ్డాలు పెంచుకొని వాళ్ళని చంపేయాలన్నా చూసేస్తారు. అందుకని లవ్ అంతా యాక్సెప్ట్ ఎందుకు చిన్న వయసులో తెలియక ప్రేమిస్తారు. ఇప్పుడు మనం తెలుసుకున్న రోజుల్లో మనకు చేతులారా జీవితాలను నాశనం చేసుకున్నారు. ఎందుకు? అప్పుడంటే సిన్సియర్గా ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడేంది అవసరానికి వాడుకున్నావా వదిలేసుకున్నావా అని జరుగుతున్నాయి ఇప్పుడు అంతే. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్స్లో కూడా ఇప్పుడు అవన్నీ మనం స్టైల్కి అంతే, ఇట్లా అట్లా అవుపించాలి అని స్టైల్గా కానీ అది సిన్సియర్గా చేసేది లేదు, ఏదీ లేదు. అసలు ప్రేమ అంటే ఏంటి? అసలు దాని మీద నమ్మకమే లేదు. ఇప్పుడు మనం సిన్సియర్గా ప్రేమిస్తారు, అవతల సిన్సియర్ ఏమీ లేదు. వచ్చామా మాట్లాడుకున్నా అవసరం తీరుకున్నా వెళ్ళేవాళ్ళే కానీ ఆ సిన్సియర్ ఏదీ లేదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అసలు ఏదీ లేదు. నాకు అసలు నమ్మకమే లేదు దాని గురించి. ఒకప్పట్లో ఉండింది అట్లాగా, ప్రేమించుకున్నాము, పెళ్ళిళ్ళు చేసుకున్నాము, పెద్దవాళ్ళు ఎదిరించాము, అన్నీ చేసాము. కానీ అసలు నాకు దాని గురించి నమ్మకమే లేదు. ఎస్పెషల్లీ అండ్ స్కూల్ చదివే పిల్లకాయలు 6th or 7th క్లాస్ చదివే పిల్లకాయల నుంచి కూడా లవ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏమన్నా చెప్పగలుగుతారా? యాక్చువల్లీ నాకు తెలిసి ఆ ఏజ్లో లవ్, అట్రాక్షన్ ఇవన్నీ కూడా లైక్ వాళ్ళకి మీనింగ్ తెలియదు యాక్చువల్గా. సో ఇట్లా వీళ్ళ లవ్ కన్నా అది పేరెంట్స్ లవ్ డిఫరెన్స్ ఉంటుంది. సో వాళ్ళకి అట్రాక్షన్కి పేరెంట్స్ లవ్కి ఇట్లా జెండర్ లైక్ అట్రాక్షన్కి కొంచెం డిఫరెన్స్ తెలిస్తే బాగుంటుంది. సో స్కూల్స్లో కూడా ఎట్లుంటుందంటే వాళ్ళకి చెప్పరు యాక్చువల్గా. ఇట్లా ఉంటాయి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. సో ఈ ఒక 8th 9th వచ్చేసరికి ఇట్లా ఎడ్యుకేషన్ ఉంటుంది, సెక్సువల్ ఎడ్యుకేషన్ ఇట్లా జరుగుతుంది కదా. సో అలాగే ఇట్లా స్కూల్కి వచ్చినప్పటి నుంచి కూడా పిల్లలకి సో ఇట్లా కొన్ని ఉంటాయి. సో ఇట్లాగా దీని మీద కూడా ఒక ఎడ్యుకేషన్ అనేది కానీ వాళ్ళకి ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఎలా అయితే ఉంటుందో అందులో కూడా ఇటువంటిది ఒక పార్ట్ చేసి సో ఇట్లా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది ఇట్లా జరుగుతుంది కాబట్టి ఇట్లాంటివన్నీ అది కాదు, మీరు అనుకున్నది వేరు ఉంటుంది. సో లవ్కి డెఫినేషన్ అనేది డిఫరెంట్ డెఫినేషన్స్ ఉంటాయి. సో పేరెంట్స్ లవ్ కానీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే, ఎందుకంటే పిల్లలు ఒక్కోసారి పేరెంట్స్ కోపడినప్పుడు కానీ ఇలా జరిగినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అక్కడి నుంచి మా పేరెంట్స్ మమ్మల్ని హేట్ చేస్తున్నారేమో అన్న ఒక ఇదిలో ఉంటారు, ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి. అదే బయట వాళ్ళు మన ఫ్రెండ్స్ కాసేపు ఉంటారు, కాసేపు ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది వాళ్ళు మా ఊడు అట్లా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే సో మా పేరెంట్స్ కన్నా వీళ్ళు ఎక్కువేమో ఇది ఎక్కువేమో అన్న డిఫరెన్స్ వాళ్ళకి తెలియదు. సో ఆ ఒక టీచర్ కానీ ఒక ఎల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ డిఫరెన్స్ అనేది వాళ్ళకి క్రియేట్ చేసి ఒక స్కోప్ ఇస్తే వాళ్ళు కూడా మంచిగా అర్థం చేసుకుంటారు అనిపిస్తుంది. సో మన వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీ లవ్ స్టోరీ ఏమైనా ఉంటే మన కామెంట్లో మెన్షన్ చేయండి. కెమెరామెన్ వంశీకృష్ణారెడ్డితో ఆర్సీ తేజ.